నమస్తే అండి. వీడియో ఎండింగ్లో బ్రోకలీ సూప్ పెట్టాను వెయిట్ లాస్ అవడానికి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. మనకి ఎప్పుడైనా చాలా బిజీగా ఉన్నప్పుడు, వంట చేయాలనిపించలేనప్పుడు చేయక తప్పదు. అలాంటి టైంలో ఇలా శనగల కర్రీ 15 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. కుక్కర్లోకి శనగలు, ఉల్లిపాయలు, టమాటోలు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, బే లీఫ్ అన్నీ వేసి ఉడికించేసి 6 విజిల్స్ వచ్చే వరకు, తర్వాత బాగా మెదిపేసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, కర్రీ మసాలా, గరం మసాలా ఇలాంటివన్నీ వేసుకొని ఇంకొంచెం నీళ్ళు పోసుకొని 5 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకొని లాస్ట్లో ఆయిల్లో కొంచెం కారం వేసి పైన తాలింపులా వేసుకుంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది కర్రీ. ఈ కర్రీ పిల్లలకు కూడా ఎంతో మంచిది. ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి ఒకసారి చేశారంటే మీరే ఆశ్చర్యపోతారనమాట, ఎంత టేస్టీగా వచ్చింది ఇంత తక్కువ టైంలో అని. ఇది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ కర్రీ. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉండడం వలన మనకి రోజుకి కావాల్సిన ప్రోటీన్ సరిపోతుంది. తక్కువ తిన్నా సరే ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది. చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.